ప్రజాస్వామ్యంలో ఆల్రెడీ 3 వ్యవస్థలు ఫెయిల్ అయితేనే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీడియా మీద ఆధారపడి నడుస్తుంది. అలాంటిది మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా అగ్రకులాలకి లేకపోతే పెత్తందారుల చేతిలో కొంతమంది ప్రభుత్వాల చేతిలో బందీ అయినప్పుడు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా తమ్ముడు కేవీఆర్ తన పోరాట పటిమతో తన క్రియేటివిటీతో నిజాన్ని నిగ్గదీసినట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. తన వీడియోలు చూసిన అందరూ కూడా ఆయనకి అభిమానులు అవుతున్నారు. ఎందుకంటే ఉన్న విషయాన్ని తన యొక్క క్రియేటివిటీతో ఆశోక్తితో చెలోక్తులతో రాజ్యాంగానికి లోబడే విషయాన్ని చెప్పడంలో ఆయనకు దిట్ట. ఆయన స్క్రిప్ట్ అనేది అలా తెలుగు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకత సాధించుకుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరిగిన సంఘటన చూస్తే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా అనిపిస్తుంది. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందా, చంద్రబాబు గారి ప్రభుత్వం నడుస్తుందా అనిపిస్తుంది. తెలంగాణ పోలీసులు కేసు పెట్టచ్చు, తెలంగాణ పోలీసులు చేయొచ్చు. ఆంధ్ర పోలీసులు వచ్చి ఇల్లీగల్గా తీసుకెళ్లడమే కాకుండా హెబియస్ కార్పస్ వేసినా కూడా ఎంఆర్ఓ దగ్గర తప్పుడు సంతకాలు పెట్టించుకొని ఆయన మీద ఎటువంటి గాయాలు కనపడకుండా చేసిరు. ఒక జర్నలిస్ట్ని 3rd డిగ్రీ చేస్తురంటేనే ఆ ప్రభుత్వం ప్రజాపాలన కాదు, అది మాఫియా అని చెప్తారు. టిఎన్ శేషన్ గారు ఏం చెప్పారంటే పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాఫియా అని చెప్పారు. నిజంగా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో ఒక సీనియర్ జర్నలిస్టు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిండు, జర్నలిజం స్కాలరు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నాకు తెలుసు ఒక 20 ఏళ్ల నుంచి కేవీఆర్ గారు ఉన్నారు. అలాంటిది ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ప్రపంచవ్యాప్తంగా ఇండిపెండెంట్ జర్నలిస్టుల వల్లనే నిజాలు తెలుస్తుంటే నిజాన్ని ముక్కుసూటిగా మాట్లాడే కేవీఆర్ గారిని ఈ విధంగా చంద్రబాబు ప్రభుత్వం చేయడం దారుణము. దానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరించడం ఇంకా దారుణము. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ ఉద్యమం నుంచి రాలే. మేమందరం ఉద్యమం చేస్తే కేసీఆర్ అనేటోడు ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారు చేసిన తప్పుల్లో తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారులు అందరూ కలిసి కొట్లాడితే నువ్వు సీఎం అయినావు. నువ్వు సీఎం అయినాక ప్రజాపాలన అని చెప్పి మా తెలంగాణ జర్నలిస్టు పోరాట యోధుడు కేవీఆర్ని పక్క రాష్ట్రం పోలీసులు వచ్చి చేసుకుంటే నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? నిజంగా కేవీఆర్ గారు తప్పు చేస్తే తెలంగాణ భూమి మీద తెలంగాణ పోలీసులు చట్టపరంగా శిక్షించవచ్చు. ఇల్లీగల్గా డిటెన్షన్ చేయడమే కాకుండా ఒక జర్నలిస్టు సోదరుని తన భార్య ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా 3rd డిగ్రీ చేసి మళ్ళీ దానికి అప్పిపుచ్చుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈ సంఘటన ఇంతతో వదిలిపెట్టాము. మేము అమ్నెస్టీ ఇంటర్నేషనల్ దృష్టికి తీసుకెళ్తాము, డెమోక్రసీ వాచ్ దృష్టికి తీసుకెళ్తాము. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలకి, జర్నలిస్ట్ సంఘాలకి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి, అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్ కోసం పనిచేసే సంస్థలన్ని దృష్టికి తీసుకెళ్తాం. ఇవాళ కేవీఆర్ మీద డేర్ చేసిరంటే రేపు మనం అందరం యూనిటీగా లేకపోతే మనని కూడా గొంతు పిలిచేస్తారు. ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మాఫియా అయింది. కాబట్టి కేవీఆర్ ఒక్కడు ఇవాళ కేవీఆర్ మీద జరిగింది, రేపు నా మీద జరుగుతుంది, రేపు మీ మీద జరుగుతుంది. కాబట్టి ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి నాగరికత సమాజానికి ప్రశ్నతోటే ప్రారంభమవుతుంది. ప్రశ్నించడం అనేది జర్నలిస్ట్ యొక్క బాధ్యత, జర్నలిస్ట్ యొక్క రక్తంలో ప్రశ్న ఉంటుంది. ఒకవేళ కేవీఆర్ గారు ఏమైనా తప్పుడు ప్రశ్నలు చేస్తే, ఆయన ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తే, మీ వ్యక్తిగత ప్రతిష్టకు ఏమైనా భంగం కలిపితే మీరు చట్ట ప్రకారం డిఫమేషన్ సూట్ వేయండి, ఆయన చట్ట ప్రకారం శిక్షించండి. రౌడీల్లాగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వచ్చి కర్నూలు పోలీసులు ఎత్తుకెళ్ళి వాళ్ళ భార్యకు తెలియకుండా, కుటుంబ సభ్యులకు తెలియకుండా, వాళ్ళ కుటుంబంలో ఒక ఫంక్షన్ మేనకోడలు పెళ్లి ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు కూడా ఆయన టెర్రరిస్ట్ కాదు, ఉగ్రవాది కాదు, మీలాగా భూములు మింగిన భూబకాసుడు కాదు, కొండలు మింగిన ఆనకొండ కాదు, గుట్టలు మింగిన గుండాగాలు కాదు, ఓటుకు నోటు కేసులో దొంగ కాదు, ఆయన పాస్పోర్ట్ బ్రోకర్ కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు. ఆయన తన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ఒక రైతు కుటుంబం నుంచి నిజాయితీగా ఉన్నట్టుగా మాట్లాడుతుంటే మీ పీఠాలు కదులుతున్నాయి. కాబట్టి కేవీఆర్ గారు మీరు అధైర్యపడకండి. ఢిల్లీలో కూడా నాకున్న పరిచయాలతో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కానీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, ఇలా జస్టిస్ మార్కండే కర్జు కానీ న్యాయ వ్యవస్థ కూడా తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే ప్రశ్నని బొందబెట్టాలని చూస్తుందో అక్కడ ఒక జన్జీ మూమెంట్ వస్తుంది. మీరు ఇట్లనే చేయండి కొడకల్లారా. సోషల్ మీడియా వారియర్స్ తోటి భారతదేశంలో తెలంగాణ నుంచే జన్జీ మూమెంట్ స్టార్ట్ చేస్తాం. కొడకల్లారా ఖబర్దార్, సేవ్ డెమోక్రసీ, సేవ్ ప్రెస్ గైడ్ లైన్స్. కేవీఆర్ గారికి మద్దతుగా మనమందరం ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఎటువంటి అధైర్యపడకండి. ఈసారి ఎటువంటి పోరాటం జరిగినా కూడా మాకు చెప్పండి, మీతో పాటు మేము కూడా జైలుకి వస్తాం. ఎందుకంటే మీరు మాకు తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. కాబట్టి కేవీఆర్ తమ్ముడికి జరిగిన అన్యాయంపై తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు, ఆంధ్రాలో ఉన్న జర్నలిస్టులు, భారతదేశంలో ఉన్న జర్నలిస్టులు అందరూ ఖండించాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, మీరు అప్రజాస్వామ్య పాలన చేస్తున్నారు, చంద్రబాబు చెంచాలాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మీ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. దయచేసి ఇప్పటికైనా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆయన మీద పెట్టే తప్పుడు కేసులన్నీ వెంటనే ఉపసంహరించాలని కోరుతూ, ఖబర్దార్ చంద్రబాబు, ఖబర్దార్ రేవంత్ రెడ్డి.